రోజుల్లో స్టార్ట్ అయ్యి మార్నింగ్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ తిరుపతి 10 కిలోమీటర్స్. వచ్చేసి నైట్ 1:30. నేను టెంట్ వేసిన తిరుపతిలో. ఫైనల్లీ బ్యాగ్స్ రెడీ, స్టడీ బ్యాగ్స్ రెడీ, నేను రెడీ. సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డేట్ 5th March, మార్నింగ్ టైం అయింది 6:24. సాడల్ బ్యాగ్స్ నా బ్యాక్ ప్యాక్ చూసేసి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఏదో లాంగ్ టూర్ ఉందని. రియల్గా లాంగ్ టూరే ఉంది. మన డెస్టినేషన్ పాయింట్ ఫ్రమ్ పూణే టు తిరుపతి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా తిరుపతి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా బైక్ మీద వెళ్ళాను, కానీ లాస్ట్ ఇయర్ బ్లాగింగ్ చేయలేదు. రీసెంట్లీ నేను మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసినాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో బ్లాగ్. ట్యాంక్ ఫుల్ చేసేద్దాము, ఎందుకంటే జర్నీ కూడా చాలా పెద్దగా ఉంది. బ్రో వేర్ దిస్ ప్లేస్ ఆన్లైన్ అయినా యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను మ్యాప్ ఎందుకు పెట్టుకోలేదంటే మీకు రీజన్ చెప్తాను. ఇప్పుడు మనం బరాబర్ ఉన్నాము ఎవర్ టోల్ నాగా, పూణే అవుట్కట్స్లో ఉన్నది ఫస్ట్ టోల్ గేట్. సో ఈ నుంచి తిరుపతి చెక్ చేద్దాం మనం. డైరెక్ట్ మై లొకేషన్ టు తిరుపతి. తిరుపతి వచ్చేసి 920 కిలోమీటర్స్. అండ్ ఈ నుంచి నా లొకేషన్, ఓకే, అండ్ మై లొకేషన్ టు మై హోమ్, మై స్వీట్ హోమ్ 64 కిలోమీటర్. 64 కిలోమీటర్ మీన్స్ 920 ప్లస్ 64, 920 ప్లస్ 64 984 కిలోమీటర్ ఉంది టోటల్గా. కానీ నా టార్గెట్ ఏంటంటే 1000 కిలోమీటర్ కంప్లీట్ చేద్దామని. సో మై లొకేషన్, నేను వెళ్ళే రూట్ ఏంటంటే ఈ నుంచి జడ్చర్ల 9 hours 20, 538 కిలోమీటర్. 538 కిలోమీటర్. సో 538 ప్లస్ జడ్చర్ల టు తిరుపతి, జడ్చర్ల టు తిరుపతి 472 ప్లస్ 472 ఓకే, అండ్ ప్లస్ 64 నా లొకేషన్ నుంచి. సో టోటల్ 1074 కిలోమీటరు. సో నా టార్గెట్ ఏంటంటే వన్ డే, ఇప్పుడు టైం చూద్దాం మనం ఏమైంది, గూగుల్ టుడేస్ డేట్ అండ్ టైం. ఓకే, టుడే డేట్ అండ్ టైం చూడండి ఇక్కడ 7:50 AM 5th March సాటర్డే. ఓకే, క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ 7:50 AM 5th March. సో మన రైడ్ చేద్దాం స్టార్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం మనం రైడ్. యాక్చువల్గా చిన్న టీ బ్రేక్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై బంగారం. నా బంగారం రెడీ, నేను రెడీ టు ఫ్లై. 1000 కిలోమీటర్ టార్గెట్ ఉంది ఈరోజు. ఇస్ మై సాడల్ బ్యాగ్స్. నేను యాక్చువల్లీ టెంట్ కూడా క్యారీ చేశాను ఈసారి. చలో ఆల్ సెట్. జంప్ జిలాని. మనం ఇప్పుడు వచ్చేసి సోలాపూర్లో ఎంటర్ అయినాము. టైం అవుతుంది ఎగ్జాక్ట్గా 10:22. సో మన టార్గెట్ వల్ల మనం టార్గెట్ అనుకున్న టార్గెట్ అయితే మనం రీచ్ అవుతాం అనుకుంటున్నాం. ఈ నుంచి మళ్ళీ ఇంకా 14 hours చూపిస్తుంది.
యాక్చువల్గా సోలాపూర్ నుంచి రైట్ కొడితే గుల్బర్గా హైవే కనెక్ట్ అయ్యి అట్లా గుల్బర్గా, రాయచూర్, కర్నూలు, కడప ఆ రూట్లో వెళ్ళొచ్చు. ఇంకొక రూట్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎంటర్ కాకుండా హైదరాబాద్ నుంచి ముందే రైట్ కొట్టి జడ్చర్ల, కర్నూలు, కడప, తిరుపతి ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు. అయితే నేను ఈ రూట్ డిసైడ్ చేసిన, సోలాపూర్ టు హైదరాబాద్ టు జడ్చర్ల టు తిరుపతి. ఎందుకంటే నా టార్గెట్ ఆల్రెడీ చెప్పాను మీకు. నా టార్గెట్ నేను డిసైడ్ చేశాను 1000 కిలోమీటర్. సో 1000 కిలోమీటర్ కంప్లీట్ చేయాలంటే ఈ రూట్లో వెళ్తేనే 1072 కిలోమీటర్ కంప్లీట్ అవుతుంది. ఆ రూట్లో వెళ్తే 957 కిలోమీటరే. జస్ట్ మళ్ళీ 43 కిలోమీటర్స్ ప్యాచ్ ఉండిపోతుంది. సో అందుకే నేను కొంచెం దూరం లాంగ్ డిస్టెన్స్లో వెళ్తున్నా, కానీ అనుకున్న టార్గెట్ నేను కంప్లీట్ చేసుకోవాలని నా ఉద్దేశం. వచ్చేసినాము తుळजापूरలో. యాక్చువల్లీ తుळजापूर నుంచి లెఫ్ట్ కొట్టాలి. లెఫ్ట్ కొడితే అమ్మవారి గుడి ఉంటుంది ఒకటి ఫేమస్ చాలా మహారాష్ట్రలో, తుळजाभवानी టెంపుల్ అని. సో ముందు నుంచి లెఫ్ట్ కొడితే తుळजाभवानी టెంపుల్ తుळजापूर. అండ్ స్ట్రైట్ వెళ్తే నవదుర్గ. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి కర్ణాటక ఎంటర్ అయితే మనం ఒక 70 కిలోమీటర్. ఆ తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్ర. చాలా పెద్ద ప్యాచ్ ఉంది మళ్ళీ తోడి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఒక పాయింట్ ఉంటుంది, నవదుర్గ రిజర్వాయర్ డ్యామ్ ఉంటుంది చిన్నగా, కానీ వ్యూ మాత్రం చాలా సూపర్ ఉంటుంది సాయంత్రం పూట ఈవినింగ్లో. ఇంకా ఈ నుంచి లెఫ్ట్ సైడ్లో చూస్తే నవదుర్గ ఫోర్ట్, రైట్ సైడ్ ఉంటే నవదుర్గ రిజర్వాయర్. చూడండి మొత్తం రౌండ్గా ఇదిగోండి నవదుర్గ ఫోర్ట్, మొత్తం వాటర్. ఆడ ఉన్నది నవదుర్గ రిజర్వాయర్. మొత్తం రౌండ్ మొత్తం నది ఉంటుంది. ఆ నది సెంటర్లో కొండ మీద ఫోర్ట్ చూపిస్తాను. యాక్చువల్గా ఘాట్ సెక్షన్లో ఇట్స్ టూ రిస్కీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు. యాక్చువల్లీ ఇంకా మీన్ పోయిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది. ఉమర్గా తర్వాత కర్ణాటక ఎంటర్ అవుతాం మనం. లెట్స్ ఈ మధ్యలో ఈ నవదుర్గ విలేజ్ నుంచి జయకోట్ ఒక విలేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ జయకోట్ విలేజ్ వరకు సింగిల్ రోడ్ ఉంది. ఈ ప్యాచ్ ఒకటే సింగిల్ రోడ్ ఉంది. టోటల్ మళ్ళీ మొత్తం నెక్స్ట్ మొత్తం టోటల్ హైవేనే. ఈయన కొంచెం రిస్క్గా ఉంటుంది. ఓవర్టేక్ చేయాలన్నా, బండి స్పీడ్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంతకుముందు చూశారు కదా మీరు, సడన్గా వెహికల్స్ పాస్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఈ రూట్లో. హలో గైజ్, ఆఫ్టర్ 4 hours మనం రీచ్ అయినా ఇప్పుడు కర్ణాటక రోడ్ స్టార్ట్స్ అయినాయి ఇప్పుడు. వెల్కమ్ టు కర్ణాటక. టోల్ రోడ్ స్టార్ట్ హైదరాబాద్. వెల్కమ్ టు కర్ణాటక. హలో గైజ్, కర్ణాటక ఎంటర్ అయిపోయినాం మనము. సో మహారాష్ట్ర స్టేట్ పోస్ట్ నుంచి ఒక 15 to 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక బసవ ఒక సిటీ ఉంటుంది. బసవేశ్వర మహారాజ్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. దీని నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఇది కూడా. యాక్చువల్లీ ఫ్లైఓవర్ మధ్య కిందికి వెళ్ళి ఒక రోడ్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి స్ట్రైట్ పోవాలి. బసవేశ్వర మహారాజ్ టెంపుల్ ఉంటుంది లోపల. ట్యాంక్ ఫుల్. సెకండ్ టైం ఫ్యూల్ రిస్టోరేషన్ అయింది. రీఫిల్లింగ్. ఫస్ట్ షెల్ పెట్రోల్ కాడ మా ఇంటి కాడ 1300, తర్వాత ఇప్పుడు 1100. ఆల్రెడీ మనం హుమ్నాబాద్లో ఉన్నాం, హుమ్నాబాద్ సిటీలో. NH65 అప్రాక్సిమేట్ టైం 3 hours 47 minutes. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం జైరాబాద్ ఫస్ట్ సిటీ ఇన్ తెలంగాణ స్టార్ట్ అయ్యేటప్పుడు. సో నౌ వెల్కమ్ టు తెలంగాణ.
తెలంగాణ ఎంటర్ అవుతున్నాం మనం. జైరాబాద్ 20, హైదరాబాద్ 134. వద్దురా నాయన పోతున్నాం, ఎంటర్ అవుతున్నాం. ఫ్లిప్కార్ట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనం ఎంటర్ అయినాం. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక ఫుడ్ పిరమిడ్ డాబా, ఒక రెస్టారెంట్ కూడా ఉంది. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేను అనుకో, ఇప్పుడు కంపల్సరీకి లంచ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఎంటర్ అయినాం మనం. సో పార్కింగ్ బైక్ ఇన్ని పార్క్ చేసేస్తే బెస్ట్. నా బంగారం రెడీ. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను బైక్కి కొంచెం. యాక్చువల్లీ టోల్ గేట్ దగ్గరనే ఉంది ప్లేస్ ఇది. ఫుడ్ పిరమిడ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఓకే, నో ప్రాబ్లం, టేస్ట్ బాగుంది. హైవే దగ్గర ఉంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎంటర్ అయినప్పుడు యాక్చువల్గా లాస్ట్ టోల్ గేట్ ఇది, హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు. అందుకే జనాలు కూడా బాగున్నారు, టేస్ట్ కూడా బాగుంది. సో నౌ మూవింగ్ టు జడ్చర్ల. సో రైట్ తీసుకొని మనం స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే 13 కిలోమీటర్ తర్వాత ఇంకొక రైట్ ఉంది. ఇప్పుడు షాద్నగర్ విలేజ్ ఇది, సిటీ యాక్చువల్గా. ఈ నుంచి స్ట్రేట్ వెళ్ళి జడ్చర్ల రోడ్ కనెక్ట్ అయ్యి నుంచి కర్నూలు నుంచి కడప, సేమ్ రూట్ ఇక నేషనల్ హైవే. సో ఆల్మోస్ట్ మనం 600+ కిలోమీటర్ కవర్ చేసేసినాము. సో 4 o'clock మీన్స్ తిరుపతి రీచ్ అయ్యే వరకు మ్యాక్స్ 12 అనుకుంటా ఎస్టిమేటెడ్, కానీ 12 లోపలనే. 5th March మనం జర్నీ స్టార్ట్ చేసాం. 5th Marchకి మనము రీచ్ అవుతాం డెఫినెట్. మనం ఇప్పుడు ఎంటర్ అవుతాము బెంగళూరు హైవే. సో మనం ఫైనలీ జడ్చర్ల ఎంటర్ అవుతున్నాము. టైం అయింది ఇప్పుడు 4:17. యాక్చువల్లీ ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కర్నూలు 130, బెంగళూరు 484. యాక్చువల్లీ జడ్చర్ల వెళ్తున్నాం బెంగళూరు హైవేకి. మహబూబ్ నగర్ వెళ్ళాలంటే 16 కిలోమీటర్. యాక్చువల్లీ మహబూబ్ నగర్ దగ్గరలో 50 కిలోమీటర్ దగ్గరలో మా ఊరు ఉంది. సో దాట్స్ వై ఈ ఏరియా బాగా మాకు రెగ్యులర్ లోకల్, పక్కా లోకల్ ఈ ఏరియాలో. ఇది మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడ చూడండి. అని ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కర్నూలు డిస్ట్రిక్ట్లో. కర్నూలు టోల్ ప్లాజా ఇది. టైం అయింది ఎగ్జాక్ట్ 18:07, 6:07 నిమిషాలు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అయింది నుంచి. అరే ప్రేమతో చహా సూపర్గా వ్యూ ఉంది ఇక్కడ ఇప్పుడు చూడండి. కృష్ణా రివర్, సన్సెట్ పాయింట్. అది కర్నూలు సిటీ మొత్తం కర్నూలు సిటీ టోటల్. సన్సెట్ పాయింట్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఆల్రెడీ మనం ఆంధ్రాలో ఎంటర్ అయినాము. వెల్కమ్ టు ఆంధ్ర బోర్డ్ యాక్చువల్లీ లేదు టోల్ గేట్ కాడ. సో అవుటర్ రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత రాయలసీమ మనం స్టార్ట్ అయినాము, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఫ్యూల్ కోసం ఆగాల్సి వస్తుంది. ఫుల్ చేయాలి. ఏమంటుందా? రావడానికి నెల్లూరు, తిరుపతి. యూట్యూబ్ ఏది లైఫ్ ఆఫ్ రమేష్. పూణే తెలుగు. యావరేజ్గా 30,000 50,000 కూడా వచ్చేస్తారు. చూడండి 1150 చాలా చల్దాం.
పూణే టు తిరుపతి. రమేష్ పవర్ బ్యాంక్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఎక్కడన్నా తిరుపతి ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 నాన్ స్టాప్. ఓకే. స్టే చేయలేదు. లేదు, ఎక్కడ స్టే చేయలేదు. నాకు వచ్చిస్తుందా వచ్చేసి అందుకే మీకు చెప్పాను. ఆల్రెడీ 2 బంక్లో కొట్టాను. ఇది ఇంకా అదే ఇదే మీంది వచ్చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేశారు. వచ్చింది మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది యూట్యూబ్. మార్నింగ్ వస్తారు కదా మీరు రేపు మార్నింగ్. సరే ఓకే, థ్యాంక్ యూ అన్న. చేసినాము కడప ఎస్సిటీలో. రైట్ పోతే బెంగళూరు, స్ట్రేట్ చెన్నై, అండ్ లెఫ్ట్ రేణిగుంట తిరుపతి. యాక్చువల్లీ చిత్తూరు హైవే. తిరుపతి అప్రాక్సిమేట్లీ 134 కిలోమీటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక 60 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ ఇంకొక 60 కిలోమీటర్ కంప్లీట్ అవుతే 1000 కిలోమీటర్ కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ మనం చేసే జర్నీలో 1000 కిలోమీటర్ కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ రీచ్ అయినాం రేణిగుంట అని చూపిస్తుంది నుంచి. తిరుపతి 10 కిలోమీటర్స్. టైం వచ్చేసి 23:24. అపార్ట్ ఫ్రమ్ దాట్ బాడీ పెయిన్స్ ఉన్నాయి చాలా. లేకున్నా ఇంకా ఒక 2 అవర్స్ కంటిన్యూ జర్నీ చేయగలుగుతాం, అంత అయితే ఓపిక ఉంది. రైడర్స్ ఆఫ్టర్ ఆల్. యాక్చువల్గా మార్నింగ్లో వ్యూ చాలా బాగుంటుంది ఈ రూట్లో. ఫైనలీ రీచ్ ఇన్ తిరుపతి. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా. మై డెస్టినేషన్ పాయింట్ తిరుపతి. హెల్మెట్ ఉంది, గేట్స్ ఓపెన్ ఉన్నట్టున్నాయి. (11:41 PM) and right now I'm in Tirupati. In the morning I'm in Pune. Now 11:41 total kilometer journey. होता है 19 hours 4 minutes, but I am reaching Tirupati in 15 hours 32 minutes. Finally in Tirupati. వచ్చేసి 1000 కిలోమీటర్. సో హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి నైట్ 1:30. నేను టెంట్ వేసిన తిరుపతిలో కింద మన ఎంట్రన్స్ పక్కన, బస్ స్టాండ్ పక్కలో. యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడే డిసైడ్ చేసి వచ్చాను క్యాంపింగ్ చేద్దామని ఈసారి. సో టెంట్ అయితే ఉంది. సి హౌస్ మై టెంట్ సెటప్, మై హెల్మెట్, లగేజ్, సాడల్ బ్యాగ్స్. బండి బయట ఉంది, రేపు మార్నింగ్ చూపిస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. సీ యూ టు నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.